హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా జాబ్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా పొందగలరు. ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యాప్ ద్వారా మీరు మనీ అది ఫ్రీగా ఎర్న్ చేయవచ్చు. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ గైస్, ఇవాళ వీడియోలో మీకు ఎస్జిటి మోడల్ పేపర్ పార్ట్ 2 అంటే మనకి పార్ట్ 2 అంటే విద్యా దృక్పథాలు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మీకు ప్రతి క్వశ్చన్ 30 సెకండ్స్ అయితే ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 21st క్వశ్చన్, ముస్లిం పాలనా కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు? మక్తాబ్లు. ఓకేనా, మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే టైం అయితే వేస్ట్ అవుతుంది. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు డైలీ అప్లోడ్ చేస్తాము. అండ్ క్వశ్చన్ అనేది 2 సార్లు రిపీట్ చేస్తాను. ఓకేనా, ముస్లిం పాలనా కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను మక్తాబ్లు అని పిలిచేవారు. ఓకేనా, 22nd క్వశ్చన్, అధోముఖ వడపోత సిద్ధాంతం అని దేనికి పేరు? అధోముఖ వడపోత సిద్ధాంతం అని దేనికి పేరు? మెకాలే ప్రతిపాదనలు. ఓకేనా, అధోముఖ వడపోత సిద్ధాంతం అని మెకాలే ప్రతిపాదనలు అనే దానికి పేరు. అండ్ 23rd క్వశ్చన్, సర్వశిక్ష అభియాన్ పథకం దేనికి కొనసాగింపు పథకం? డిపెప్. క్వశ్చన్, సర్వశిక్ష అభియాన్ పథకం దేనికి కొనసాగింపు పథకం? ఆన్సర్ వచ్చి డిపెప్. అండ్ 24th క్వశ్చన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమయ్యే వాయువు ఏది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమయ్యే వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. ట్వంటీ-ఫిఫ్త్ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ ప్రధానమంత్రి. ప్రధానమంత్రి. ట్వంటీ-సిక్స్త్ క్వశ్చన్, గుర్తింపు పొందని పాఠశాలలు నడపడం ఏ సెక్షన్ ప్రకారం చట్టరీత్యా నేరం అవుతుంది? గుర్తింపు పొందని పాఠశాలలు నడపడం ఏ సెక్షన్ ప్రకారం చట్టరీత్యా నేరం అవుతుంది? మనకి ఆన్సర్ సెక్షన్ 19 ప్రకారం గుర్తింపు పొందని పాఠశాలలు నడపడం చట్టరీత్యా నేరం అవుతుంది. సెక్షన్ 19. ఆర్టీఈ కోసం భారతదేశంలో రాజకీయంగా కృషి చేసిన మొదటి వ్యక్తి ఎవరు? ఆర్టీఈ కోసం భారతదేశంలో రాజకీయంగా కృషి చేసిన మొదటి వ్యక్తి ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా, గోపాలకృష్ణ గోఖలే. ఆర్టీఈ కోసం భారతదేశంలో మనకి రాజకీయంగా కృషి చేసిన మొదటి వ్యక్తి మాత్రం గోపాలకృష్ణ గోఖలే. 28th క్వశ్చన్, సమాచార హక్కు చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు, అయితే దానికి కారణమైన ఆర్టికల్ ఏది? సమాచార హక్కు చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు, అయితే దానికి కారణమైన ఆర్టికల్ ఏది అని అడిగారు. అయితే ఆర్టికల్ 370. ఓకేనా, ఆర్టికల్ 370 అనేది దానికి కారణమైన ఆర్టికల్. అండ్ 29th క్వశ్చన్, NCF 2005 ప్రకారం శిశు కేంద్ర విద్యాబోధన అంటే ఏమిటి? NCF 2005 ప్రకారం
శిశు కేంద్ర విద్యాబోధన అంటే ఏమిటి? విద్యార్థులు అనుభవాలు అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం. ఓకేనా? విద్యార్థుల అనుభవాలకు అదేవిధంగా అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం. లాస్ట్ క్వశ్చన్. థర్టీ క్వశ్చన్. విలువలకు ఆధారం కానిది. విలువలకు ఆధారం కానిది కాలము. ఓకేనా? ఆన్సర్ వచ్చి కాలము. ఈ వీడియో నచ్చినప్పుడు తప్పనిసరిగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ మిత్రులకు కూడా అదేవిధంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో టెలిగ్రామ్స్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ డిఎస్సి ఆస్పిరెంట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్.